హల్లెలూయా. మొదటి మెట్టు ఏంటండి? పరిశుద్ధత కలిగి ఉండడం. రెండో మెట్టు ప్రార్థన జీవితం. మూడో మెట్టు సహనం కలిగి ఉండాలి. నాలుగవది సమాధానం కలిగి ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధత కలిగి ఉండడం అంటే ఏం చెప్పాము? నీతిమంతులుగా ఉండాలి. రెండవది విధేయత కలిగి ఉండాలి. మూడవది యథార్థత కలిగి ఉండాలని చెప్తున్నాడు. ప్రార్థన జీవితంలో ఏం కలిగి ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. విసుగక ప్రార్థన చేయాలి. మోకాళ్ళ జీవితము ప్రార్థన అనుభవం ఉండాలి. తగ్గింపు జీవితము ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవునికి భయముతో చేసేటువంటి ప్రార్థనగా, దేవునికి భయపడినటువంటి వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇవి ఉన్నాయా? ఈ లక్షణాలు కలిగిన ప్రార్థన చేస్తున్నామా? మూడవది యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహనం కలిగి ఉండాలి. సహించిన వారిని ధన్యులను కొలుచున్నాము కదా. యోబు యొక్క సహనమును గురించి వింటిరి కదా. కనికరము కలిగిన వారిని మీరు తెలుసుకుని ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. సహనం అంటే ఎంత సహనం అండి? ఒక అమ్మ అంటుంది, అమ్మా భయపడకు, నీ భర్త మారుతాడులే, ఓరు పట్టుకొని ఉండు తల్లి అని అంటే, పాస్టరయ్య ఎన్ని రోజులని నేను భరించాను పాస్టరయ్య. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? సహనమును కలిగి ఉండు. యోబు తనకున్నటువంటి ఐశ్వర్యం మొత్తం పోయిందా? కన్న బిడ్డలు పోయినాయా? ఏమండి, రాజరిక స్థితిలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నాడు? చిల్ల పెంకులతో తన దేహాన్ని తీర్కొంటూ జిలగ తట్టుకోలేక కురుపులతో గిలగిలలాడుతున్నటువంటి వ్యక్తిగా తల్లడిల్లుతున్నాడు. అలాంటి సందర్భంలో తను చేసుకున్న భార్య, స్నేహితులు అనేక మంది దూషిస్తూ అంటున్న మాట ఏంటో తెలుసా? ఇంకా దేవుడు అంటున్నాం. ఏమి దేవుడయ్యా నీ దేవుడు? ఒక్కసారి తిట్టి చచ్చిపోలేదా అన్నట్టుగా మాట్లాడుతుంది. అందుకు ఆయమ్మని గద్దిస్తూ మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు, సమస్తము ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ నష్టములో, నీ వేదనలో, నీ బాధలో, నీ బలహీనతలో, నీకున్న శోధనలో, నీ అప్పులో నువ్వు చెప్పగలుగుతున్నావా? సమస్తం ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఏ స్థితి కలిగినా సరే నా ప్రభువుని నేను విడువను, స్తుతిస్తాను అని ఉన్నావా? సహనం కలిగి ఉన్నాడు. ఎంతవరకు అంటే తుదముట్టించేంత వరకు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుకు ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఒడిదుడుకులు వచ్చాయి. ఆయన ఏమన్నాడు? నా పరుగును తుదముట్టించి తిని గమ్యానికి చేర్చాను అని అంటున్నాడు. సహనం ఉందా? సహిస్తున్నావా? అయ్యా నేను ప్రార్థనకి వెళ్తుంటే తక్కువ జాతి దేవుడి దగ్గరికి వెళ్తున్నారని అవమానపరుస్తున్నారయ్యా, సహించు. వారి ద్వారానే నీ దేవుడు మహిమ కలిగిన దేవుడని నీతో మాట్లాడబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. పడిపోయిన చోటనే పడిపోయిన చోటనే స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా
మీరు నా నామము నిమిత్తము మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడదురు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత అందరి చేత ద్వేషించబడదురు. అంతము వరకు సహించిన వాడు ఆ రక్షించబడతారు. ద్వేషించబడుతున్నప్పుడు అంతము వరకు, ఎంతవరకంట? అంతము వరకు అంతము సహించిన వరకు వాడు సహించువాడు రక్షించబడును. హల్లెలూయా. చెప్పగలదు బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా. యోబు ఎంతవరకు సహించాడు? అంతము వరకు. తన చాప్టర్ అయిపోతుందన్నటువంటి సందర్భం వరకు ఆయన నమ్మకంగా ఉన్నాడు, సహించాడు. హల్లెలూయా. కనుక సహనం కలిగి ఉండాలి. అదే మాటను ప్రభు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, అదే యాకోబు పత్రిక ఇందాక చదివినటువంటి మాటే. యోబు ఏ విధంగా భరించాడు అన్నటువంటి విన్నాం కదా. ఎంతవరకు భరించాడు? సమస్యల్లో, వేదనల్లో, ఆస్తులు పోయినప్పుడు, పిల్లలు పోయినప్పుడు, తర్వాత ఆరోగ్యం పోయినప్పుడు, అన్ని కోల్పోయినప్పుడు, స్నేహితులు వచ్చారు, నువ్వు దేవుడికి ఏదో పెద్ద దుర్మార్గమైన పని చేశావు, అందుకే నీకు ఈ శాపం అని అంటున్నారు. చేసుకున్న భార్య దూషిస్తుందండి. అలాంటి పరిస్థితులు ఆయన అన్నటువంటి మాట ఎంత గొప్పనైనటువంటి మాట. అంత సహనము కలిగి ఉండాలని నేర్పిస్తున్నాడు. ఎంతవరకు కలిగి ఉండాలి అంటే అంతం వరకు కలిగి ఉండాలి. హల్లెలూయా. మనము కాస్త 10 రోజులు కన్నా జ్వరం వచ్చి నలుగురు డాక్టర్లు ఈ జ్వరం నయం కాదంటే కన్నా ఇంకా దేవుడిలే దయవులే. ఏంటికి నేను రోజు ప్రార్థన పోతున్నా, నాకు బాగాలేదు. యోబు అట్లా ఏమన్నా అంటే అన్నమాట. ఏమన్నాడు? సమస్తము ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. నాలుగో మెట్టు సమాధానము. ఏంటంట? నాలుగో మెట్టు ఏంటిది? సమాధానము. సమాధానం. ముందుదేమో సహనం, అది వేరు. ఇక్కడ సమాధానం. సమాధానం కలిగి ఉండాలంట. సమాధానం ఎలా కలిగి ఉండాలి? రండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయాలలో దేవుని గూర్చి గానము చేయుచు ధ్యానం చేస్తూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరుతో చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. నా ప్రేమైనటువంటి దేవుడి బిడ్డలారా, ప్రభువైనటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట ఒకసారి 14వ వచనం నుంచి చదవగలుగుతారా? అన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనియండి. ఇందుకొరకే మీరు ఒక శరీరంగా పిలువబడుదురు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. క్రీస్తు నేర్పినటువంటి సమాధానం మనలో ఉండాలి. సమాధానం పడటం అంటే ఒక భార్య తన భర్తతో సమాధానం పడలేకున్నా ఇప్పటి కాలంలో సంఘ బిడ్డలు సేవకులతో సమాధానం ఉండలేకుంటున్నారు. ఒక సంఘము ఇంకొక సంఘముతో సమాధానంగా ఉండలేకపోతున్నారు. అవునంటారా కాదంట? పిల్లలు తల్లిదండ్రులతో సమాధానంగా ఉండలేకపోతున్నారు. ఈ ఈది వారు ఆ ఈది వారితో సమాధానంగా ఉండలేకపోతున్నారు. మీ ప్రార్థన మీదే, మా ప్రార్థన మాది. మీ గుడి మీదే, మా గుడి మాది. మీ బొమ్మ మీదే, మా బొమ్మ మాది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సమాధానం లేదు, సమాధానం లేదు. నా ప్రేమైనటువంటి దేవుడి బిడ్డలారా, సమాధానం లేనటువంటి స్థితి. కానీ ప్రభువారు అంటున్నారు, క్రీస్తు నేర్పినటువంటి పాఠముగా ఈ సమాధానాన్ని సంగమా మీరు కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాను.
రండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. మనం భార్యతోనే ఉండలేకపోతున్నాం సమాధానంగా. పెళ్ళి అవుతుంది, సమాధానం, 2 కుటుంబాలు సమాధాన పడి ఇరువురి భార్య భర్తలను సమాధానపరిచి పెళ్లి చేస్తే ఏమండి, నెలలు తీరకముందే, సంవత్సరాలు తీరకముందే విడాకులు తీసుకుంటున్నారు. కారణం సమాధానం లేనటువంటి స్థితి. పిల్లలు తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత తీసుకెళ్లి ఎడలుతున్నారు, అనాథాశ్రమాలలో వదులుతున్నారు. దేనికని? భార్య భర్తల మధ్య సమాధానం లేక మీ అమ్మలకు నేను పరిచయం చేయను, వదిలిపెడితే నీతో సంసారం చేస్తా, లేకపోతే చెయ్యను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు పెద్ద పెద్ద టౌన్లలో, సిటీలలో అనాథాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. కారణం తల్లిదండ్రులను వదిలిపెట్టినటువంటి పిల్లల ద్వారా. ఆ మధ్య సోషల్ మీడియాలో నేను ఒక సంగతిని చూశాను. ఒక కుమారుడు వారి భార్య మాట విని హాస్పిటల్కి తీసుకొని పోతున్నాను రండి అమ్మా నాన్న అని ఎక్కబెట్టుకొని తీసుకొని పోయి సన్నసన్నగా సింపుల్ స్టార్ట్ అవుతున్నటువంటి సమయంలో నేను మరలా కలిసిపోతానని ఒక బస్ స్టాండ్కి సమీపంలో వారిద్దరిని దించి బండి తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నావురా నాన్న అంటే పలుకుతలేడు. ఆ వానకు తడిసిపోతున్నారు, ఎండిపోతున్నారు, ఎండకు. అలాగా అక్కడనే జీవిస్తూ ఉంటే ఒక సామాజిక సంఘకర్త వచ్చి ఏ ఊరి మీది ఎట్లా అని అడిగితే వారి దుఃఖాన్నంతటిని కూడా, గుండెల్లో నిండుకున్నటువంటి ఆ బాధనంతటిని కూడా వెళ్ళబుస్తూ ఉన్నారు. నా కొడుకును చదివించానయ్యా, నేను మంచిగా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం కలిగిన భార్యని చేశాను, మంచిగా 2 కుమారులు 1 కుమార్తె కలిగి ఉండరు, మంచిగా కార్ తీసిచ్చాను, మంచిగా బిల్డింగ్ కట్టించాను, మంచిగా డబ్బులు కూడా పెట్టించి బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాను. కానీ మా దగ్గర స్మెల్ వస్తుందంట. ఏం స్మెల్ అది? దానికోసమని వారి భార్య వద్దని చెప్పిందని వదిలిపెట్టి ఇక్కడ వెళ్ళిపోయారు. ఇప్పటికి ఇంచుమించు 4 సంవత్సరాలు అవుతుందని చెప్పారు. హల్లెలూయా. నా ప్రేమైనటువంటి దేవుడి బిడ్డారా, నువ్వు చేస్తున్నటువంటి పనికి నేటి దినమున నువ్వే ఆ లెక్కలో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టినటువంటి నీ తల్లిదండ్రులను రేపు నీ పిల్లలు కూడా నేను విడిచిపెడతారు. నీ పిల్లలకు సమాధానం నేర్పించాలి, నీ భార్యకు సమాధానం నేర్పించాలి, నీ తల్లిదండ్రులకు సమాధానం నేర్పించాలి. భార్య భర్తల మధ్య సమాధానం లేక ఒళ్ళు కొవ్వెక్కి తల్లినటువంటి పిల్లలను ఎక్కడో పారేసిపోతున్నారు. చెత్త కుప్పలలో పిల్లలు దొరుకుతున్నారు, రోడ్ల మీద పిల్లలు ఉంటున్నారు. కారణం భార్య భర్తల మధ్య సమాధానం లేక, తల్లి పిల్లల మధ్య సమాధానం లేక. సమాధానం కలిగి ఉండాలి. నువ్వు ప్రభువునందు నేను ఏం సమాధానం కలిగి ఉంటావు? భర్తకే, పిల్లలకే, తల్లిదండ్రులకే, సంఘానికే, సేవకే నువ్వు సమాధానం కలిగి లేకపోతే ఇంకా ప్రభువునకి ఎలాగ సమాధానం ఉంటావు నువ్వు? హల్లెలూయా. నేను భర్తనైతే నన్ను తిడుతుందా? నువ్వు తప్పుడు పని చేస్తే తిట్టగా ఏం చేస్తాడు? నేను ఒగిసి పిల్లవాడిని అయితే నన్ను తిడుతుందా? నువ్వు ఒగిసివాడు అయితే, నువ్వు ముసలివాడు అయితే తప్పు చేస్తే మందలిస్తారా నాన్న? అవునంటారా కాదంటారా? కనుక సమాధానం కలిగి ఉండాలి. ఎవరి బిడ్డలారా, ఎవరి కుమారులారా, ఎవరి కుమార్తెలారా, జాగ్రత్త. తల్లిదండ్రులతో సమాధానం కలిగి ఉండండి, యథార్థత కలిగి ఉండండి. ఎవరి కుమార్తెలారా, మీరు చేర్చుకోబోతున్నటువంటి కుమారుడికి యథార్థత కలిగి ఉండాలి, శ్రేష్టత్వం కలిగి ఉండాలి. జాగ్రత్త.
ప్రభు నేర్పినటువంటి ఈ లక్షణాలు కలిగి ఉంటే, ఈ స్థితిని కలిగి ఉంటే మనము ఎప్పుడు కూడా కదల్చబడము, జారిపోము, పడిపోము. పడిపోని క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన లక్షణాలు మొదటిది పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవది ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మూడవది సహనం కలిగి ఉండాలి. నాలుగవది సమాధానమును కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండడం అంటే ఏంటిది? నీతిమంతులుగా ఉండాలి, విధేయులుగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి గాక. తర్వాత ప్రార్థన జీవితంలో ఏం కలిగి ఉండాలి? ఏంటి? మెలకువ కలిగి ఉండాలి, విసుగగా ఉండాలి, తనను తాను తగ్గింపు కలిగిన జీవితం కలిగి ఉండాలి, మోకాళ్ళ జీవితపు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. తర్వాత సహనం కలిగి ఉండాలి. ఎలాగా సహనం ఏ విధంగా కలిగి ఉండాలి? యోబు వలె కలిగి ఉండాలి. ఎంతవరకు? అంతవరకు సహనం కలిగి ఉండాలి. తర్వాత సమాధానం కలిగి ఉండాలి. సమాధానం ఎలా కలిగి ఉండాలి? ఇది సమాధానం అనేటువంటిది క్రీస్తు దగ్గర నుండి వస్తున్నటువంటి కనుక ఆ మాట చెప్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16 ఏమంటున్నాడు? క్రీస్తును పోలినటువంటి సమాధానం కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఆ సమాధానము ఎలాగే కలిగి ఉండాలి? సమస్తమైన మనుషులతో సమాధానము కలిగి ఉండండి. నల్లోడు, పుల్లోడు, తెల్లోడు, ఎత్తోడు, పొడిగోడు, కోసోడు, తర్వాత ఆ కొలపోడు, ఈ కొలపోడు, ఆ ఊరోడు, ఈ ఊరోడు, ఆ దేశమోడు, ఈ దేశమోడు, ఇంకా ఆ రంగోడు, ఈ రుచోడు అనేటువంటిది తారతమ్యం లేకుండా సమస్తమైన మనుషులతో సమాధానం కలిగి ఉండని నేర్పిస్తున్నా. మరి సమాధానం ఉందా? ఈ సహనం ఉందా? ఈ ప్రార్థన జీవితం ఉందా? ఈ పరిశుద్ధత కలిగి ఉన్నారా? ఉంటే ఈ 4 రకాలైనటువంటి స్తంభాలు, పద్ధతులు, నియమాలు నీ దగ్గర ఉంటే అది ఎంతలా సమస్య వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, తుఫాను వచ్చినా కదల్చబడరు. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు పడిపోయేటువంటి అనుభవంలో ఉన్నావేమో, కారణం వీటిల్లో ఏదో ఒకటి జిన్నజారిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధత కలిగి ఉన్నాం, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాం, ఏమంటే సహనం కూడా కలిగి ఉన్నాం. ఇప్పుడు లేదంటే సమాధానం నిలుస్తుందా? 3 కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ బిల్డింగ్ లో 3 కాళ్ళు నుండి ఒక పక్క కోపున కాళ్ళు లేదనుకోండి, స్తంభం పిల్లలు లేదనుకోండి, నిలబడతామా? నిలబడలేదు. అదే ఒకవేళ ప్రార్థన జీవితం ఉంది, సహనం ఉంది, సమాధానం ఉంది, కానీ పరిశుద్ధత లేదు, ఇప్పుడు నిలబడతామా? నిలబడలేదు. హల్లెలూయా. 4 ఉంటేనే నిలబడతాం. పడిపోకుండా ఉండాలంటే ఎన్ని కాళ్ళు ఉండాలి? 4 కాళ్ళు ఉండాలి. ఆ 4 కాళ్ళు ఏంటివి? పరిశుద్ధత, ప్రార్థన జీవితం, సహవాసము, సహనము, సమాధానము. ఈ 4 కలిగి ఉంటే మనము క్రైస్తవులంగా పడిపోం. క్రైస్తవ జీవితంలో నుంచి పడిపోం. మరలా ఎనిమిది తిరిగి ఓకేనా? 4 మీద చేసి వెనుదిరుగువాడు పాత్రుడు కాదు. మనం దేవుని రాజ్యములకు పాత్రులు కనుక మరలా వెనక్కి చూడకూడదు, మరలా పడి పోకూడదు. పడిపోయినటువంటి కన్యకలు ఎవరు? 5 మంది. సిద్ధపడిన కన్యకలు 5 మంది. సిద్ధపడిన వాళ్ళు ఏమో, బాగున్న వాళ్ళేమో ఎత్తబడ్డారు. పడిపోయిన వాళ్ళు, అయిపోయిన వాళ్ళు, నూనె అయిపోయిన వాళ్ళు విడవబడ్డారు. యేసు ప్రభువు వారు వచ్చి వాళ్ళ డోర్ దగ్గరికి వచ్చి, అయ్యా మేము ఇప్పుడు దాకా ఈయనే ఉన్నామయ్యా అంటే ఏమన్నా ఆయన? చెరుపు చేయి పిల్లలారా, మీరు ఎవరో నాకు తెలియదు. మీ మొగాలు ఎప్పుడు నేను ఎలా అట్లా మాట్లాడతావు? ఇప్పుడు దాకా మేము ఈయనే ఉండి ప్రార్థన చేసినాం, మా పాస్టయ్య సభలు పెడితే కానుకలు ఇచ్చినాం, బియ్యం ఇచ్చినాం, బ్యాగ్ ఇచ్చినాం, సిద్ధపడి ఇచ్చినాం, మందిరం కడతా అంటే ఇటుకలు ఇచ్చినాం, ఇసుక ఇచ్చినాం, 2 మూటలు సిమెంట్ ఇచ్చినా, నన్ను ఎవరు తెలియదంటే హల్లెలూయా. మీరెవరు? నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఇప్పటిదాకా అలాంటి జీవితంలో ఉన్నాము, పరిశుద్ధత లేకుండా ఉన్నాము. తీరుటండి ఆయన రక్తం ద్వారా కడగబడి ఇదిగో ఈ పరిశుద్ధతనికి ఇచ్చాడు, ఈ ప్రార్థన జీవితానికి ఇచ్చాడు, ఈ సహనం కలిగి ఉండమన్నాడు, ఈ సమాధానం కలిగి ఉండమన్నాడు. ఇవేమి చేయకుండా నువ్వు